ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 27వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే ఈ యొక్క మేషరాశి వారికి అతిపెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక ఈ మేష రాశి వారికి మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది అందుతుంది. ఈ వీడియో వినడం ద్వారా మీకు 100% శాతం అయితే లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. అసలు జూలై 27వ తేదీన ఆదివారం రోజున మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయో మన వీడియోలో చక్కగా వివరించబడి ఉంటాయి. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ 2 హస్తరేఖలు, బ్రొటనవేళ్ల ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు, ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి ఫోన్ చేయండి. మీ యొక్క సమస్యలని తొలగించుకోండి. ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వం కానివ్వండి, ఎక్కడ కూడా తగ్గరు. వీరి మనస్తత్వం, వీరికి ఉన్నటువంటి ఏదైనా సరే ఒక పేరు వచ్చిందంటే దాని వెనుక ఎంతో ఎంతో ఉంటేనే ఒక పేరు వస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క మేషరాశి వారికి వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి, వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి, వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఇంత గొప్పగా ఉంటాయి. మీకు జీవిత పరంగా కష్టాలనేవి చాలా తక్కువగా, కష్టాలతో వేటాడే నిలబడి గెలుస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు. ఇక వీరి యొక్క గొప్పతనం అన్నమాట. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఎంతో హోదాలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి వారు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. కనుక వారికి ఆటోమేటిక్‌గా ఎవ్వరైనా సరే గౌరవం ఇవ్వవలసిందే. అలాగే వీరికున్న మనస్తత్వం కూడా అలానే ఉంటుంది. ఎక్కడ కూడా తల వంచరు. ఎవరి దగ్గర కూడా వెళ్లి చేయి చాపరు. ఒకరిపై వీరిపై చేయి ఉండేటట్లుగా చూసుకుంటారు. కానీ ఎవరికన్నా సహాయం చేయడమే తప్ప ఎవరికి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు, మాకు ఈరోజు ఇది ఇస్తారా అని చెప్పి కనీసం ఎవ్వరిని కూడా వీరు అడగరు. ఎందుకంటే చిన్న పిల్లప్పుడు చూసుకోవడం, తల్లిదండ్రుల బాధ్యతలు కానీ, ఒక వయసుకు వచ్చిన తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆధారపడి అది అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి కష్టాన్ని నమ్ముకునే మనుషులు, కష్టంతో పాటుగా వీరికి కలుసుబాటు కూడా ఉంటుంది. కలుసుబాటు వల్ల జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. ఒక మంచి సంకల్పంతో ఉంటారు ఈ మేషరాశి వారు. ఆశతో, ఆశయంతో బ్రతికేటువంటి వ్యక్తులు. ఏదేలే పొద్దు తూగుతుందిలే, తెల్లారుతుందిలే, ఈవేళ ఇది సంపాదించుకున్నాంలే, ఇలా జరిగిపోయిందిలే అని చెప్పి అనుకోరన్నమాట. ఒక మంచి స్థాయిలో ఎదగాలని, మర్యాదలు కావాలని, వెనక మనకి డబ్బు అనేది ఉండాలని, మేము కష్టపడి సంపాదించుకోవాలని ఎన్ని కష్టాలైనా వీరు భరిస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. ఇక ఈ రాశి వారికి పట్టుదలతో చాలా అయితే పనులైతే చేస్తూ ఉంటారు. ఇక ఈ మేష రాశి వారు ఏదైనా ఒక్కసారి చెప్తే చాలు, త్వరగా వీరికైతే అర్థమవుతుంది. అలాగే నైపుణ్యాన్ని, తెలివితేటలను, చౌకచక్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. ఈ రాశి వారిలో కష్టపడే తత్వం కూడా చాలా ఉంటుంది. అలాగే ఏదైనా పనిని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ యొక్క మేష రాశి వారిది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే
వీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ, మనిషిని కానీ, మర్యాదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబెడతారు. దాన్ని సాధించేంత వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా శ్రమిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు. అంతేకాకుండా ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా అయితే వస్తుంది. ఇక ఈ రాశి వారిది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది కాబట్టి, ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్ళకి చూడటానికి వీరు కోపంగానే ఉంటారు కానీ, వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారంటే మాత్రం చలించిపోయే మనస్తత్వం వీరిది. ఇక వీరిని ఎవరైనా మోసం చేశారు అంటే మాత్రం ఈ విషయంలో తెలిస్తే మాత్రం అస్సలు సహించరు. అంతేకాదు ఎవరైనా మీదైనా సరే ఈ రాశివారు అభిప్రాయానికి వచ్చారంటే గనక ఖచ్చితంగా దాన్ని మార్చడం మాత్రం ఎవ్వరి తరం కాదు. వీరు నా వారు, మీరు నా మేలు కోరుతున్నారు అని మళ్ళీ వారితో మాట్లాడడానికి కూడా వీరు అస్సలు ఇష్టపడరు. వారిని దూరంగా ఉంచుతారు. ఇక ఈ రాశి వారిది కల్మషం లేని మనసు. అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికైతే వీరు ఇష్టపడుతూ ఉంటారు. నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. ఇక ఈ రాశి వారు అనేక అంశంలో ఎదుటి వారి చేతిలో మోసపోవడం అనేది జరుగుతుంది ఈ మేష రాశి వారికి. అది ఆర్థికంగా కావచ్చు, వృత్తి, ఉద్యోగపరంగా కావచ్చు, అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వస్తూ ఉంటారు. కానీ ఎన్ని రకాలు మోసపోయినా కూడా వీరికి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో, చిరునవ్వుతో పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అయితే వీరికి అన్ని శుభ ఫలితాలైతే అందుకుంటారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక జూలై 27వ తేదీన ఆదివారం రోజున అయితే వీరి జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ఆ అద్భుతం ఏంటంటే ఈ మేష రాశి వారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను ఇప్పుడైతే తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ యొక్క మేష రాశి వారు ఎవరైనా ఉంటే ఇంతగా ముఖ్యమైన విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆర్థికపరమైన అంశాలు ఆ యొక్క రాశి వారు పురోగతి అయితే సాధిస్తారు. అంటే ఆర్థిక అభివృద్ధి చెందుతారు. అవాహితులకు ఎవరైనా వివాహం కాక ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి శుభవార్త అనేది ఈ సమయంలో వచ్చేస్తుంది. మీరు కోరుకున్న మంచి సంబంధం మీకు రాబోతుంది. ఇక పెద్దల కూర్చిన పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ అనుకున్న సంబంధం అయితే కలిసి రావడం అనేది జరుగుతుంది. వారితో వివాహం అయితే జరుగుతుంది. దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారికి జూలై 27వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు, గుర్తింపు అయితే ఉన్న వారితో వీరికి స్నేహం ఏర్పడడం, అలాగే వారి నుంచి మంచి సపోర్ట్ లభించడం అనేది ఈ సమయంలో అయితే మీకు జరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి మీ సమయంలో అనుకూలంగా అయితే ఉంటుంది. గతంలో ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందడం అనేది కూడా జరుగుతుంది. దీనివల్ల మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభిస్తారు. ఇక ఈ మేష రాశి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మీ పనులన్నీ వేగవంతంగా ముందుకు సాగుతాయి. నూతన గృహ కళ కూడా నెరవేరబోతుంది. ఈ సమయంలో మీరు శుభకార్యాలు నిమిత్తం నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ఈ యొక్క మేష రాశి వారికి జూలై 27వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇలాంటి శుభవార్తలైతే ఈ యొక్క మేష రాశి వారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది.